కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరు ఎలా ఉందంటే వాళ్ళు ఏదో చెప్పి ఏదో చేద్దాం మరి బీసీలను మరి అణగదొక్కే ప్రయత్నం మీద వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క కులగణన సర్వే జరిగింది. ఎందుకంటే వాళ్ళ కులగణన సర్వే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం చేసింది కాదు. వాళ్ళు ఏదో మేము రాబోయే ఎలక్షన్లో మరి స్థానిక ఎలక్షన్లో మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దానిపైన ఆధారగా మరి వాళ్ళు కులగణనలో సర్వే చేసి మరి ఈరోజు 51% ఉన్న బీసీలను మరి 46%కి మరి వాళ్ళు తగ్గించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మా పెద్దలు చాలామంది వారు కూడా చెప్పారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, గతం కాదు ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ స్వతంత్రం వచ్చిన నుంచి కూడా బీసీలను అనగదొక్కే ప్రయత్నం అప్పటి నుంచి కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేస్తుందని చెప్పేసి మా పెద్దలు చెప్పారు. అలాగే మరి ఇప్పుడు కూడా మరి బీజేపీ వాళ్ళు కూడా గతం నుంచి మరి మా కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మాకు ఒక బీసీ కమిషన్ బీసీ మంత్రి శాఖ పెట్టుండని చెప్పేసి సెంట్రల్లో చెప్పడం జరిగింది అప్పట్లో. కానీ ఇప్పటి వరకు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఎలాంటి బీసీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకుండా ఈరోజు మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మేము బీసీల పక్షాన్ని ఉంటాం, బీసీలకు అధ్యక్షుని ఇచ్చినాం, బీసీలకు పదవులు ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ బీసీల పదవులు ఇచ్చాడు కాదు, ఢిల్లీలో అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడ బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మరి రాష్ట్రంకి వచ్చి మాట్లాడాల్సిందిగా బీజేపీ నాయకులకు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు అసలు దీని గురించి ఊసెత్తలేదు. కాకపోతే ఉన్నట్టుండి ఈరోజు మేము బీసీలకు న్యాయం చేస్తుంటే వాళ్ళు ఓర్వలేక మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు కూడా దుందుతడం ఎక్కువ. ఎందుకంటే ఎవరైతే బీసీలకు ఎవరికైతే ఏ సామాజిక వర్గానికి అయితే న్యాయం చేస్తున్నారని చెప్పి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ మీద బట్ట కలిసి మీదేయడం వాళ్ళకి ముందు నుంచి అలవాటే. ఎందుకంటే ఈరోజు కాదు, గత 2003 నుంచి చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా మన అసెంబ్లీలో మరి బీసీల పక్షాన మరి మధుసూదనాచారి కావచ్చు, మరి అక్కడ ఉన్న మా నాయకులను కూడా పెద్దపీట వేసి కూర్చోబెట్టింది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. అలాంటి వారు మరి వాళ్ళు ఇప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ తీసుకోండి, ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్న బీసీ ప్రెసిడెంట్ని తీసేసి మరి ఓసీకి వేయడం జరిగింది. అంటే వాళ్ళకు ఓసీల మీద ఉన్న ప్రేమ తప్ప మరి బీసీల మీద ఉండదు. అంటే ఓసీలు కూడా మన వాళ్ళే, అట్లని కాదు, కానీ వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే బీసీల గురించి 42% మరి వాళ్ళు కూడా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు 42% ఇస్తాం ఖచ్చితంగా. అంటే మాకు 42% మీరు ఇచ్చుడు కాదు, మాకు రాజ్యాంగ ప్రకారం వచ్చే 42% మీరు అమలు చేయమని చెప్తున్నాం. మేము 42% ఇస్తాం, 42 అక్కడ వద్దు, మాకు ఉన్న శాతాన్ని కరెక్ట్ మీరు సర్వే చేసి మాకు 42% ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ సర్వేలో 52% ఉన్నట్టు వాళ్ళు చూపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి సర్వేలో, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలో కేవలం 42% బీసీలు ఉన్నారని లెక్కలు చూపెడుతున్నారు. అంటే 20% వ్యత్యాసం ఉంది రెండు ప్రకారం చూసుకుంటే. అంటే ఏమన్నా కుట్ర జరిగింది అనుకోవచ్చు బీసీల మీద కుట్రలు 100% బీసీల మీద కుట్రలే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూడా బలహీన వర్గాలని అణిచివేట కుట్రనే వాళ్ళకి ఎక్కువ ధోరణిలో ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ధోరణి అలాగా ఉంటుంది. మనకు ముస్లిం బీసీలు హిందూ బీసీలను సపరేట్గా విభజించి చెప్పడం జరుగుతుంది. అదే ముస్లిం బీసీలు హిందీ బీసీలను కలుపుకుంటే 60% పైన ఉంటారు వాళ్ళు. ఇప్పుడు హిందూ ముస్లింలు బీసీ ముస్లిం అని చెప్పేసి రెండు కూడా కలుపుకుంటే కూడా 46% కూడా వాళ్ళు చూపించట్లేదు. అట్లాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ఎలాంటి ఇన్ని హామీలు ఇచ్చి కూడా వాళ్ళు నెరవేర్చుకోవడం అది చాలా వాళ్ళు చేస్తున్న వాళ్ళకు పోయి వాళ్ళే తీసుకుంటారని మేము తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని కాంగ్రెస్ నేతలు అయితే బలంగా వాదిస్తున్నారు. దీనికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ వచ్చిందే 1 ఇయర్లో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేసింది ఏంది బీసీలకి? మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కేసీఆర్ గారు కావచ్చు. ఇప్పుడు మా చట్టసభల్లో ఉన్న బీసీలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇప్పుడు మా పార్టీ ఇప్పుడు ఒక బీజేపీ పరంగా తీసుకోవచ్చు, కాంగ్రెస్ పరంగా తీసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ పరంగా తీసుకోండి. ఇప్పటికి కూడా మీరు కళ్ళ ముంగంటే కనబడుతున్నారు కదా, చట్టసభల్లో బీసీలు బీఆర్ఎస్ పార్టీలను ఎక్కున్నారు కదా, అది కళ్ళకు కనబడతలేదా? అలా అంటే ఇప్పుడు చెప్పేది కాదు, ఇప్పుడు మన కళ్ళ ముంగట తెలుస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలలో మన బీసీల అధిక శాతం చట్టసభల్లో ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం లేరు, బీజేపీ ప్రభుత్వం లేదు, అది కనబడతలేదా? కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వీటిని ఎక్కడైతే పబ్లిక్ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి ఇదొక కుట్రపూరితంగా వీళ్ళు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మీద బురదడం జరుగుతుంది. కులగణన సర్వే కూడా చాలా పటిష్టంగా చేస్తామని చెప్తున్నారు.
కులగణన సర్వే చాలా స్పష్టంగా ఎక్కడ కూడా జరగలేదండి. మీరు దాన్ని చూసుకుంటే తూతు మంత్రంగా, అంటే ఎవరైనా కూడా కులగణన సర్వే అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మేము ఇట్లా కులగణన సర్వే చేస్తున్నాం అని చెప్పేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఏదో 76 కాలాలు పెట్టుకొని 55 కాలాలను ప్రత్యేకంగా పెట్టి అడగరాని అని అడిగి దాన్ని కులగణన సర్వే అన్నారు. ఏదో మేము చేసి దాన్ని బిజీ రిజర్వేషన్ అమలు పరుస్తున్నాం అని చెప్పడం జరిగింది. అది తూతు మంత్రంగానే, ఎక్కడ కూడా పటిష్టంగా జరగలేదు.